రైట్. ఇక కమిషన్ పనులకు పైసలు ఉంటాయి, కాలేజీలకు ఇవ్వరా? ఫీజు రియంబర్మెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రమాదంలో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చినా స్పందించని సర్కార్, మూతపడే స్థితిలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు, కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్ని విధాల మాట్లాడినా దునపోతు మీద వానబడ్డట్టుంటది కాంగ్రెస్ సర్కార్ తీరు. కానీ విద్యార్థులను ఆదుకుందాం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడదాం, ఇలా మనబడి మన ఊరు కార్యక్రమము కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా మెరుపు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. మొన్న సెక్రటేరియట్ ముందరకు పోయి ధర్నా చేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టిరట. అంటే వాళ్ళు సెక్రటేరియట్ దాకా రావాల్సిన అవసరం ఏమున్నది చెప్పుండ్రి. మీరు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో చిన్న సన్నకారు కార్మికులు వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు విడుదల చేస్తే వాళ్ళు సెక్రటేరియట్ దాకా రావాల్సిన అవసరం ఏమున్నది? సెక్రటేరియట్ దగ్గర లొల్లు పెట్టాల్సిన అవసరం ఏమున్నది చెప్పుండ్రి. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే మీకు కమిషన్లు రావేమో. ఎంత వాళ్ళకి పోయేది 20-30 వేలు అయితే అందులో ఏమొస్తాయి? 200-300 కూడా రావు కదా పర్సంటేజ్ తీసుకుంటే. పెద్ద పెద్ద కోట్లల్లో ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తేనేమో కొన్ని లక్షలంతా చేతిలో పడతాయి కమిషన్ల పేరు మీద. ఈ చిన్న సన్నకారు వాళ్ళకి కమిషన్లు రావు కాబట్టి, చిన్న సన్నకారు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కమిషన్లు ఇయ్యరు కాబట్టి వాళ్ళకు పెండింగ్లో పెట్టుకుంటా పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఇయ్యల్లటి నుంచి దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ పెట్టి పడేసింది రాష్ట్ర సర్కార్. ఏం మాట్లాడతారు బట్టి విక్రమార్క? మాకు పైసలు సరిపోతలేవు, సంక్షేమ పథకాలకే పైసలు సరిపోతారు. మరి ఏ సంక్షేమ పథకం ఇస్తారు? ఏ సంక్షేమ పథకం అమలు చేస్తారు? ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్సు తప్ప దేన్ని అమలు చేసిన పాపాన ఓలే. మరి సంక్షేమ పథకాలకే పైసలు సరిపోతలేవంటే సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తాండ్రు? ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తాండ్రు? పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తా ఉన్నారా? లేదు కదా. మీ ప్రభుత్వం వచ్చింటే మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీలు ఏమన్నా అమలు చేస్తా ఉన్నారా? అది కూడా లేదు కదా. మరి ఏం చేస్తాను రియల్? పేదల బతుకులతో ఆడుకుంటారు, పేద విద్యార్థుల బతుకులతో ఆడుకుంటా ఉన్నారు. మీరు చర్చలు జరిపితే ఎన్నో కొన్ని విడుదల చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నారట పాపం కాలేజీల యాజమాన్యాలు. కానీ లేవు, పైసలు లేవు, రూపాయి లేదు. అంటే విద్య అయిపోయింది. విద్య అట్లనే ఉన్నది, వైద్యం అట్లనే ఉన్నది రాష్ట్రంలో. విద్యాశాఖ పడుకున్నది, వైద్య శాఖ పడుకున్నది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులైతే కనబడతలేరు, ఆడున్నారో తెలియదు. రాష్ట్రంలో వైద్యం పడకేసింది, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఉండాల్సినవి మేలైన విద్య, మెరుగైన వైద్యం. ఈ రెండు మంచిగా లేనప్పుడు నువ్వేం చేసినా వేస్టే. పథకాలు ఏనంగిత్తుర్రో ఏం కథనో తెలియదు, పథకాలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ పథకాలు ఇస్తలేరు. మొత్తం మీద ఫీజు రియంబర్మెంట్లు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, మోసపూరిత వైఖరి అనుసరిస్తున్నదని, దీంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. అతి తక్కువ కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 13 లక్షల మంది విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకొని ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర సర్కార్ని. సోయిలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇట్లా తిట్టుకుంటా ఉన్నారు. ఊళ్ళల్లోకి పోతా ఉంటాయి. ఇంకా బూతులు, తిట్ల దండకం మామూలు తిట్లు కావల్లా. వాళ్ళకి ఎన్ని తిట్లు వస్తాయో అన్ని తిట్లు అడిగేస్తా ఉన్నారు, ఆపుతలేరు. లొల్లులు, గెట్ల పంచాయతీలు, గలమల పంచాయతీలు పెట్టుకున్న కాడ ఏ విధంగానైతే తిట్టుకుంటారో పక్క పొల పైన ఈ పొల పైన అన్ని బూతులు రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా తిట్టిపడేస్తుంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కాంగ్రెస్ పాలన మీద ఎంతగానో విసిగి వేజారిపోయినరో తెలంగాణ ప్రజలు. అన్ని వర్గాలు, సబ్బండ వర్గాల ప్రజలు ఇలా కోపంతో ఉండరు. సబ్బండ వర్గాల ప్రజలు ఇలా మొత్తం మీద ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చిందిరా నాయన ఈ పాలన? గోసకే వచ్చింది, మన దురదృష్టమా, మనం తెచ్చుకున్నదా ఇది అని చెప్పేసి ఆగం కావాల్సిన పరిస్థితి. ఆఖరికి గురుకుల పిల్లలకి మంచిగా ఫుడ్ లేదు, ఫుడ్ పాయిజన్లు. బడి పిల్లలు మధ్యాహ్న భోజనం చక్కగా లేదు, వాళ్ళకి ఆగమాగమే. ఏడవైన సవలతులు లేవు. మొన్న ఒక జాగల పాత బిల్డింగ్ ఉంటే దాన్ని కనీసం సమీక్ష చర్చలు జరపకుండా పెట్టే వరకు అది కూలిపోయింది. పిల్లలందరూ లంచ్కు పోయారు కాబట్టి బతికిపోయినరు. 3కి గాయాలతో తప్పించుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు.
ఇలా విద్యాశాఖను ఏ రేంజ్లో పట్టించుకుంటుర్రో మనం అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖను మొత్తం భ్రష్టు పట్టించిండ్రు. ఆనాడు మొత్తుకున్నారు కదా విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్నారు, విద్యాశాఖను నిర్వీర్యం చేసిరని చెప్పేసి. ఈనాడు ఏమైనా ఆ మేధావి గొంతులన్నీ నోర్లన్నీ ఎందుకు మూతలు పడ్డాయి? ఎవ్వరెందుకు ప్రశ్నిస్తలేరు, ఎవ్వరెందుకు మాట్లాడతలేరు? విద్యార్థులు ఆనాడు విద్యార్థులు లెక్క కనబడ్డారు కానీ ఇలా లొల్లు పెట్టేటోళ్ళు విద్యార్థులు లెక్క కనబడతలేరా? అంత మంచిగా ఉన్నప్పటికి కూడా ఏదో ఒక పుల్ల పెట్టి ఆవగిందంత వెతికి దాన్ని గుమ్మడికాయంత చేసి చూపెట్టి మొత్తుకున్నారు కదా మేధావులు ఇలా పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఈ ప్రభుత్వంలో పదవుల కోసం. ఇవాళ ఏమైనాయి? నోర్లు మూతలు పడ్డాయా? నోళ్ళకి తాళాలు పడ్డాయా? నోట్లు ఏమన్నా చక్కెర పోసుకున్నారా? ఏమైంది? ఇలా విద్యార్థులు లెక్క కనబడతలేరా? వీళ్ళ నుంచి సెలవులు రాకముందే కళాశాలలు బంద్ అయినాయి. ఎందుకు బంద్ అయినాయి? ఫీజు రియంబర్మెంట్స్ ప్రభుత్వం చెల్లించలేక బంద్ అయినాయి. మరి ఆ ఫీజు రియంబర్మెంట్స్ గురించి ప్రశ్నించరా? మాట్లాడరా? ఏడవైనా మేధావి నోరులన్నీ. ఆనాడు నిరుద్యోగులు లెక్క కనబడరట కానీ ఇలా నిరుద్యోగులు లెక్క కనబడతలేరు, పేడ్ ఆర్టిస్టులు లెక్క కనబడతారు. ఆనాడు విద్యార్థులు లెక్క కనబడరట కానీ ఇలా విద్యార్థులు లెక్క కనబడతలేరట, పేడ్ ఆర్టిస్టులు లెక్క కనబడతా ఉన్నారు. ఉండాలి సార్లు ఏమన్నా ఇంత జ్ఞానము. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాం, తెలంగాణ ప్రజలంటే పాయిరం, తెలంగాణ ప్రజలంటే మాకెనలేని ప్రేమ అని మీరు పెంచుకున్న పదవుల మీద ప్రేమ కనవలేదు, గుడ్డిగా నమ్మిండ్రు, ఎడ్డి గొర్రెల లెక్క నమ్మిండ్రు తెలంగాణ సమాజం మిమ్మల్ని. ఏడవైన మేధావులు గొంతులన్నీ ఎల్ల మేధావితనంతో మొత్తుకున్న గొంతులన్నీ ఏడవైనే. రైట్, మొత్తం మీద ఈ ఫీజు రియంబర్మెంట్స్ వల్ల నేటి నుంచి కాలేజీల బంద్, 23 లేదా 24న చెలో హైదరాబాద్, లక్షలాది మందితో మార్చ్, సర్కారు దిగచ్చే వరకు తాళాలు దియ్యం, పరీక్షలు పెట్టం పతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. కాలేజీలు బంద్ అయిన ఇయ్యాలటి నుంచి 23 లేదా 24న చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఇక చూడాలి మరి అన్ని వర్గాల తిరుగుబాటు మొదలైంది. నిజంగా రాబోయే కాలంలో ఇలా నేపాల్ ఎట్లా తిరుగుబాటు లేవరిస్తూ ఉన్నారు సర్కారు అవినీతి మీద, వాళ్ళు బ్యాన్ చేసిన దాని మీద ఎట్లా తిరుగుబాట్లు ఏమనేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా 2-3 నెలలు గడిస్తే గదే పరిస్థితి వస్తుందేమో అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి నిపుణులకు. ఆ నిపుణులు అవే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలను పట్టించుకోరైతిరి, పథకాలను పట్టించుకోరైతిరి, రైతులను పట్టించుకోరైతిరి, విద్యార్థులను పట్టించుకోరైతిరి, నిరుద్యోగులను పట్టించుకోరైతిరి, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలని చెప్పిన ఆ ఉద్యోగులను కూడా పట్టించుకోరైతిరి. పెండింగ్ పిఆర్సీలు, పిఎఫ్లు, డిపిఎఫ్లు ఇవన్నీ బకాయిల్లో ఉన్నాయి, మాకి అని చెప్పేసి మొత్తుకుంటే వాళ్ళని చీడపురుగులాగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా.